నమస్తే. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ హవా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొల్కూరి రాజశేఖర్ రెడ్డి గారితో మనం ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు రాజశేఖర్ గారు. గతంలో బీజేపీ ఎలా ఉంది, ప్రస్తుత బీజేపీ ఎలా ఉంది అనే అంశాలపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు. అన్న ముందుగా నమస్తే. నమస్తే గోపి గారు, జై శ్రీరామ్. అన్నింటికన్నా ముందు అసలు ఎవరి రాజశేఖర్ రెడ్డి అంటే ఏం చెప్తారు? బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీకుందని నాకు తెలుసు, చాలామందికి తెలియదు. నా పేరు కొల్కూరి రాజశేఖర్ రెడ్డి. నేను పటాన్చెరు వాసిని. కొల్కూరు సదాశివరెడ్డి గారు మా చిన్న తాతగారు. ఇదే ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యేగా, పటాన్చెరు సర్పంచ్గా మరియు సమితి అధ్యక్షుడిగా మా చిన్న తాతగారు ఇక్కడ ప్రజలకు సుమారు 50 సంవత్సరాలు సేవ అందించినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి మేము రావడం జరిగింది. 2012లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు నందీశ్వరన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి వారు ఇమీడియట్గా మనకు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యత స్వీకరించి మొత్తం ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా వారితో పాటు కూడా పనిచేసే అవకాశం దక్కింది. తర్వాత 2015లో భారతీయ జనతా పార్టీలో రావడం, కార్యకర్త నుంచి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నుంచి, పటాన్చెరు పట్టణ అధ్యక్షుడి నుంచి, ఇదే పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. నేషనల్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం ఆషామాషి విషయం కాదు. మీకు రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చింది. మొదటిసారి మీ పనితీరును చూసి రెండోసారి కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. ఎట్లా పనిచేస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా? అన్న 2024లో ఎప్పుడైతే గోదారక్క జిల్లా అధ్యక్షురాలుగా నియమింపబడ్డారో అందులో వారి టోలీలో నేను ప్రధాన కార్యదర్శిగా నాకు వారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ఇంచుమించు 30 నెలలైంది మేము జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి. ఈ 3 సంవత్సరాల నుంచి 30 నెలల నుంచి ప్రతిరోజు అనుక్షణం పార్టీ కోసం పనిచేస్తూ నిజంగా మాకు వచ్చినటువంటి ప్రతి ఛాలెంజ్ని తీసుకొని ఎవ్రీడే కూడా ఆ రోజు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు కూడా స్టిల్ ఎవ్రీడే కూడా మేము పార్టీ యాక్టివిటీస్లో పనిచేస్తున్నాం. ప్రతి ఇక్కడ నుంచి కల్లేరు నుంచి తీసుకొని కొల్లూరు వరకు, జైరా సంఘం నుంచి తీసుకొని జిన్నారం వరకు, ఇటు మొగడంపల్లి నుంచి తెల్లాపూర్ వరకు ఏ మూలకు పోయినా కూడా ప్రతి వాడ కూడా గోదావరి అంజిరెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎట్లా సాగుతుంది, ఎట్లా సాగిందని మీకు అనిపిస్తుంది? మీ పార్టీ బిఎల్ఏలు బాగా పనిచేశారనుకోవచ్చా? తప్పకుండా అన్న, ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాకు సుమారు 6 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 5 మంది సభ్యులను నియమించినాం. ప్రతి మండలాల్లో ఒక 5 మంది సభ్యులను నియమించినాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 42 మండలాలకు ప్రతి దగ్గర కూడా బిఎల్ఏ మొత్తం 1600 బూతులకు బిఎల్ఏ 2లను నియమించినాం. ప్రతి బూత్లో కూడా మా కార్యకర్తలు కూడా యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తూ ఇంకా 3 రోజుల్లో కూడా అంటే సుమారు జిల్లా మొత్తంలో 75 నుంచి 80% వరకు ఎస్ఐఆర్ పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే రాజశేఖర్ గారు, పటాన్చెరులో కూర్చొని మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మీది పటాన్చెరు కాబట్టి, ఈ పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ చాలా వెనకబడింది ఎస్ఐఆర్ ప్రక్రియలో, జనాలకి అవగాహన కల్పించడంలో అనేది ఒక మాట బయట నడుస్తుంది. దీన్ని సమ్మతిస్తారా మీరు? అలా మేము హాల్ మీటింగ్స్, మేము బహిరంగంగా పెద్ద హోర్డింగ్స్ ప్రజలకు ఏ రకంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ప్లానింగ్ తోటి బిఎల్ఏలను చాలా యాక్టివ్గా పనిచేపిస్తూ ఉన్నాం. ప్రతి బూత్లో మా బిఎల్ఏలు, మా బూత్ అధ్యక్షులు కూర్చొని ఖచ్చితంగా ఫామ్స్ రిసీవ్ అయినాయా, మళ్ళీ అవి రిటర్న్ పోయినాయా, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయా, ఏవైతే కాలేవు ప్రతి ఒక్క రిపోర్ట్ని మొత్తం పటాన్చెరు నియోజకవర్గంలో చూస్తే ఇప్పటికీ 65% ఈరోజు పటాన్చెరులో పూర్తి కావడం జరిగింది. ఇంకా కూడా
రానున్న రోజులలో ఇంకా 3-4 రోజులలో కూడా ఖచ్చితంగా 70 నుంచి 75% వరకు పూర్తి చేస్తామని పూర్తి నమ్మకం. పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ విషయంలో గణాంకాలు చూస్తూ ఉంటే 1,00,000 నుంచి 1,50,000 ఓట్ల వరకు ఎగిరిపోయే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. వాటిని దొంగ ఓట్లుగా భావిస్తూ ఉన్నారా, లేకపోతే మీకేమనిపిస్తుంది? ఎస్ఐఆర్ 2002 అంటే ఇంచుమించు 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇది. 24 సంవత్సరాలలో ఎప్పుడో 2004-03లో చనిపోయిన ఓట్లను కూడా డిలీట్ చేయలేని పరిస్థితి. చాలామంది కూడా ఇక్కడ విలేజెస్లో కానీ టౌన్లలో కానీ 2 ఓట్లు పెట్టుకోవడం జరిగింది. పక్క రాష్ట్రాల్లో అక్కడ పెట్టుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం, అంటే డబల్ ఓట్లు ఉండడం. ఈ గడిచిన ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం భయంకరమైన దొంగ ఓట్లు కూడా పెరిగినాయని సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఈ ప్రక్రియ ద్వారా, అంటే ఒక వండర్ఫుల్ ప్రక్రియ, ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా ఓన్లీ సింగిల్ ఓటు ఉండడం వల్ల ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 4,24,000 ఓట్లు ఉన్నవి ఈరోజు 3,00,000 చిల్లర 3,10,000 ఓట్లకు అది ఆగిపోతుందని చెప్పేసి మేము అనుకుంటాం. ఈ పటాన్చెరులో గడిచిన 12 ఏళ్లలో అభివృద్ధిని ఏ రకంగా చూస్తారు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏం చెప్తారు? అలా తెలంగాణ వచ్చిందని చెప్పేసి అంత తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే సంబరాలు జరుపుకుర్రో మేము కూడా మా పటాన్చెరులో అదే విధంగా సంబరాలు జరుపుకున్నాం. ప్రతి ఒక్క యువకుడు ఆనందపడ్డాడు, ఉద్యమకారుడు ఆనందపడ్డాడు, కష్టపడ్డాడు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఆకాంక్షించిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వచ్చిందని సంబరపడ్డారు. కానీ ఈ గడిచిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలన చూసి అలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు ఇవాళ ప్రజల్ని ఏ మూలల్లో చూసినా. ఎందుకు అని అంటే ఈ 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చెందిందన్న? వేసిన రోడ్లు వేయడం, తవ్విన పైపులు దొవ్వడం. అంటే ఇంత మంచి కాన్స్టిట్యున్సీ అన్నా, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, రాష్ట్రంలో ద టాప్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ మా పటాన్చెరు. ఇంకా కూడా స్టిల్ ఒకసారి మీరు గమనించుకున్నట్టయితే, మరీ ముఖ్యంగా మా పటాన్చెరు టౌన్ గురించి చెప్పినట్టయితే, ఇటు పక్కన ఉన్నటువంటి నింగంపల్లి అభివృద్ధి చెందింది, ఇటు పక్కన ఉన్నటువంటి సంగారెడ్డి అభివృద్ధి చెందింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ఏమైనా మార్పులు జరుగుతాయని చూసినాం. కానీ ఎక్కడ కూడా ఇది సాధ్యపడలేదని సందర్భం కూడా తెలియజేస్తాం. అండ్ రాజశేఖర్ గారు, కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి. గత బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారా అంటే, ఇదే పటాన్చెరులో 200 కోట్లతో 200 పడకల ఆసుపత్రి మా కేసీఆర్ గారు అద్భుతంగా నిర్మించారు, నిధులు మేమే ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రి రెడీ అయినా అది ఓపెనింగ్కి నోచుకొని పరిస్థితులు. అంతా రెడీ అయిపోయింది కదా, దాన్ని ప్రారంభించడానికి ఉన్న అడ్డంకులు ఏమని మీకు అనిపిస్తూ ఉంది? అనేది పక్క రాజకీయమే అన్న. ప్రజల ప్రాణాలతో చెల్లగాటమాడం ఏం లాభం అన్న? మేము తెచ్చినామని చెప్పుకోవడానికి, మేము కట్టించానని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఓపెన్ చేయని అసమర్థన పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకోండి అలా 182 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ మీద 100+100 బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత అంతెందుకన్నా, పాత 100+ బెడ్డెడ్ హాస్పిటల్ని ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను చూసి నేను ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, అన్న ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్న, ఒకసారి మీరు దగ్గరలోనే ఉంటారు కదా, హాస్పిటల్ ఈ రకంగా జరుగుతుందని చెప్పి మేమందరం బీజేపీ నాయకులం పోయి అక్కడ పోయి మేము వారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా తనిఖీలకు వచ్చి రావడం జరిగింది. తనిఖీలకు వచ్చిన తర్వాత అక్కడ చూస్తే, వ్యవస్థ చూస్తే ఎంత చండాలంగా మారిపోయిందంటే, ప్రజలను ఎట్లా జైల్లో కూర్చున్నటువంటి ఖైదీల లెక్క చూస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు మినిమం విలువ లేకుండా వాళ్ళని గంటల పాటు రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు. స్కానింగ్ చేసుకోవడానికి అవన్నీ కూడా యంత్రాలు ఉన్నా కూడా వాళ్ళకు జాయ్ అంట, లేకపోతే టెస్లా అంట, వేరే వివిధ దానికి రాసి పంపిస్తున్నారు అందులో ఉన్నటువంటి డాక్టర్లు. ఆడ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. చూసే నాదుడు లేరు. డాక్టర్లు ఏదో టైంపాస్ పిక్నిక్ వచ్చినట్టు పోతూ ఉన్నారు. ఇది పక్కకు పెడితే ఇప్పుడు 100+100 బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఓపెన్ అయిందో అది 182 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ మీద రిలీజ్ అయితే, అది పూర్తయి డిసెంబర్ నాటికి పూర్తయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ దగ్గర 9 నెలల నుంచి హ్యాండ్ ఓవర్ అయింది. ఎక్విప్మెంట్ 25 కోట్లు, బిల్డింగ్ ఖర్చు 45 కోట్లు, 70 కోట్ల రూపాయలు వ్యయంతో 2 బిల్డింగ్లు, మరియు అట్లనే ఎక్విప్మెంట్ పూర్తయిన వెంటనే కూడా ఇప్పటి కూడా స్టిల్ అంటే ఇంకో 100 కోట్లు ఇంకా 10-15 సంవత్సరాలకు జీతాల కోసమని, డాక్టర్ల కోసమని, నర్సుల కోసమని, అవంతా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎట్లయితే అమౌంట్ ఉన్నా కూడా ఇంకా ఓపెనింగ్కి నోచుకొని పరిస్థితి. అంటే దీని ఎవరి అసమర్థత అంట? తెప్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజైనా ఉద్యమం చేసిండ్రా అన్న? రోడ్డు మీద కూర్చొని
ఎందుకు ఓపెన్ అయితే లేదు, ఏంది పరిస్థితి అని చెప్పేసి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ రెడీ ఉన్న బిల్డింగ్ కూడా ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? మా బాధ ఏంటంటే, వీళ్ళ కష్టం ఏంటంటే, ఇక్కడ క్రెడిట్ హిస్టరీ క్రెడిట్ యొక్క స్టోరీలు నడుస్తూ ఉన్నాయి. ఎవరికి చేస్తే ఎవరికి పేరు వస్తుంది, అమ్మో ఇది ఓపెన్ చేస్తే ఆయన టీఆర్ఎస్ వాళ్ళకి వస్తుందని కాంగ్రెస్ వాళ్ళ బాధ, కాంగ్రెస్ వాళ్ళకి వస్తుందని టీఆర్ఎస్ వాళ్ళ బాధ. అలా ఇక్కడ హెల్త్ మినిస్టర్ మా జిల్లా వాసులే. మా హెల్త్ మినిస్టర్ నుండి సొంత జిల్లాలో మేము ఓపెన్ చేసుకోలేకపోతున్నామంటే అసమర్థత కాంగ్రెస్ పాలన అని చెప్తా ఉన్నాను. మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు ఉన్నారు, మీకు ఎంపీగా రఘునందన్ గారు ఉన్నారు. మీరు గట్టి పోరాటం చేసి దాన్ని ప్రారంభించే పరిస్థితులు కూడా లేవు కదా, మీరెందుకు గట్టి పోరాటం చేయలేకపోతున్నారు? ఒక ప్రశ్న. ఎందుకు పోరాటం చేస్తలేమన్నా? 15 రోజుల క్రితం ఎమ్మెల్సీ గారు ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. మా జిల్లా అధ్యక్షురాలు ఇప్పటికీ 2 సార్లు అక్కడికి వచ్చి తనిఖీలు చేసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలన్న. ప్రజలు రోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, యాక్సిడెంట్లు అయితే, ఇండస్ట్రియల్ ఏరియా యాక్సిడెంట్స్ అయితే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరు తీసుకోవాలి చొరవ? ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు తీసుకోవాలి. మేము ఎప్పుడు కూడా యాజిటేషన్, మొన్న కూడా మేము టైం ఇచ్చినాం, మన ఒక లిమిటేషన్ పెట్టేసి వచ్చినాం. ఇంకా కూడా వారం 10 రోజులు చూస్తాం. వేళ ఓపెన్ చేయని పరిస్థితిలో భారీ ఎత్తున ఇక్కడ నిరసన కూడా చేద్దామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ స్కూళ్ళ విషయంలో మిమ్మల్ని పర్సనల్గా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నా మాట కాదు, పటాన్చెరు వ్యాప్తంగా మీరు ఏదైతే లేవనెత్తారో ఆ విషయం చాలా హైలైట్ అయింది, చాలా వైరల్ కూడా అయింది. ఒక ప్రభుత్వ పాఠశాల పురాతన బిల్డింగ్ని రాత్రికి రాత్రే కూల్చిపడేశారు. ఇప్పటికీ తెలియదు బహుశా అది ఎవరు కూల్చారు. దాని మీద ఒక మంచి ఉద్యమాన్ని తీసుకున్నారు. ఏమైంది ఆ ఉద్యమం? డెఫినెట్గా స్కూల్ అయితే కూలగొట్టడం ఇప్పటికి కూడా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే దాని విషయంలో మీరు కూడా ఒక స్టోరీ లైన్ తీసుకున్నారు, మేము కూడా అందరం కూడా ఆ సైట్ మీదకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అన్యాయం గురించి మనం చూస్తూ ఉన్నాం. సో ఇమీడియట్గా ఎంపీ గారు రెస్పాండ్ అవ్వడం, ఎంపీ గారు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఎమ్మెల్సీ గారు మాట్లాడటం, జిల్లా నాయకుల గోదావరి మేడం మాట్లాడటం, వీళ్ళందరూ కూడా చొరవ తీసుకోవడం, అలాగే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం, పోరాటం చేయడం, చాలా అంటే చాలా మంచి పరిణామం చోటు చేసుకున్నది. ఆ స్కూల్ కూలిపోయిందనే బాధ ఇంకా మనసులో ఉన్నా అక్కడ కాంపౌండ్ వాల్ మాత్రం అక్కడ ఉండి దగ్గరుండి మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా ఎంపీ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా గోదావరి అక్క, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి అవిటి సపోర్ట్ చేసినట్టు వివిధ సంఘాలు అందరూ కూడా వారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తా ఉంటారంటే, ఒకసారి మీరు కూడా చూడండి, అది కాంపౌండ్ వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో అది ఏ రకం అక్కడ ఎలాంటి స్కూల్ తీసుకురావాలనే విషయాన్ని పట్ల ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకుపోవడానికి. అంటే ఈ స్కూల్ విషయం వచ్చిన సందర్భంలో సరే అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీల వాళ్ళు పటాన్చెరులో అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలని మేము నిర్వహిస్తూ ఉన్నాం కదా, నడుస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అనేది అప్పుడు ఒక వర్షన్ వచ్చింది. మీ బీజేపీ నాయకులకి ఏం పని లేదు, ప్రతి దాంట్లో వచ్చి హడావిడి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి వచ్చిన ఆరోపణలు. అన్న ఒక విషయం చెప్తా, పార్కులు కట్టడానికే దానికి సపరేట్ స్థలాలు ఉంటాయి. ఎవరైనా స్కూళ్ళు కూలగొట్టి పార్కులు కడతారని? ఎంత అధ్వానమైన పరిస్థితి మా పటాన్చెరు పట్టణంలో అంటే, గర్ల్స్ హై స్కూల్ ఎప్పుడో సుమారు 1960లో కట్టినటువంటి బిల్డింగ్ అది. సో ఆ బిల్డింగ్ కూలగొట్టి ఎవరైనా కొత్త బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేస్తాం. సో విద్యాలయాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కదా. నేను ఒక్కసారి ఆ నాయకులను అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒక్కసారి వచ్చి ఒక్కొక్కసారి క్యాంపస్ చూడండి. కట్టిన తర్వాత గర్ల్స్ హై స్కూల్ని తీసుకుపోయి దాని అందరి అంటే 30 గుంటల్లో ఉన్నటువంటి జాగాల్లో 3 క్యాంపస్లు ఉన్నాయన్న. ఓ డిగ్రీ కాలేజ్ ఉన్నది, ఒకటి స్కూలు బాలికల చిన్నపిల్లల స్కూల్ అన్న బాలికల స్కూల్ ఉన్నది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది. అంటే 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లకు కూడా సేఫ్టీ లేని పరిస్థితిలో ఈ సమాజంలో ఒకటే క్యాంపస్లో ఈ డిగ్రీ కాలేజు, ఇంటర్ కాలేజు ముంగడికి అంటే మీరు ఒకసారి చూపిస్తానా. ఇప్పుడు నేను ఎందుకు అభివృద్ధి చెందలేదు పటాన్చెరు అని చెప్పుకుంటున్నా అంటే, నా బాధ ఏంటంటే, సరే ఆ స్కూల్ బిల్డింగ్ తీసుకుపోయి గర్ల్స్ హై స్కూల్ అక్కడ కట్టిన తర్వాత ప్రాపర్ వాష్రూమ్స్ లేవన్నా. అక్కడ పోతే ప్రిన్సిపల్ ఏడుస్తుందన్నా. గత 3 ఏళ్ళ నుంచి నేను పట్టణ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి లొల్లి పెడుతున్నాం, ఏదైనా మార్పులు చెందని. ఆడు పోతే వాళ్ళు ఏడుపులు ఎట్లా చూడాలి, ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, పిల్లలు బాటిల్స్తో కొడుతున్నారు. అంటే పటాన్చెరు నియోజకవర్గ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అంత వెనుకబడుతుందనే చెప్పి విషయంలో మేము చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఖచ్చితంగా
దీన్ని ఎమ్మెల్సీ గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. మాకు స్కూల్ ఒక మంచి కేంద్రీయ విద్యాలయం కానీ, నవోదయ స్కూల్ కానీ మా పటాన్చెరు నియోజకవర్గంకి వచ్చినట్టయితే, మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నా కూడా సర్వే చేసుకొని ఏ అవకాశం ఉన్నా కూడా మా పటాన్చెరు పట్టణంలో వస్తే చాలామంది కూడా హెల్ప్ అవుతుంది. ఉద్యోగాలు చదువుకునే వారికి ఇప్పుడు ఏందన్నా విద్య, వైద్యం చాలా ముఖ్యమైన విషయాలు. హాస్పిటల్ పరిస్థితి అట్లుంది. చదువు విషయం చూస్తే మాత్రం అసలు ఏమీ పట్టించుకోలేని పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లున్నాము మేము అని అంటే అది మాకు సిగ్గుచేట్లా అని అనిపిస్తుంది. ప్రతిదీ బీజేపీ నాయకులు వివాదం చేసే పరిస్థితులు పటాన్చెరులో కనిపిస్తున్నాయి అనే మాట అటు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వస్తుంది. ఈ గుడికి సంబంధించి ఒక రామాలయానికి సంబంధించిన వసంత మండపం కూరుకుపోయి ఉన్న విషయాన్ని మీరు దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. దాని మీద కూడా మనం ఒక ప్రోగ్రాం చేసాం. రెండు వర్గాల మధ్య, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించారు అని చెప్పి గతంలో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణ. అన్న ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మత విద్వాంసాలు రేపి రెచ్చగొట్టి అలాంటి ఎప్పుడు కూడా మా పటాన్చెరు మరీ ముఖ్యంగా ఇట్లాంటి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ నాయకులు కానీ, ఏ పార్టీ నాయకులు కానీ, ఎవరు కానీ, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టు ఎవరు కూడా ఇన్సిస్ట్ చేసి ప్రజలను పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, హార్మోనీ లేకుండా వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టే ఆలోచన మాకు ఎవరికి ఉండేదన్న. మరీ ముఖ్యంగా మేము బీజేపీ గురించి చెప్తాం అని. అక్కడ జరిగేది ఒకటే విషయం, మహావీర్ స్టాచ్యూ ఉంటుంది మనకు గ్రామ పంచాయతీ మీద, మీరు చూసి ఉంటారు. మహావీర్ స్టాచ్యూ కొన్ని వందల సంవత్సరాల స్టాచ్యూ. అది ఎందుకు మాయమైపోతుంది అన్న? రాత్రి మాయమైపోతుంది అంటే 500 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మహావీర్ స్టాచ్యూ ఎవరు కదుపుతారన్న? ఏం అవసరం ఉందన్న? తర్వాత వచ్చినటువంటి వసంత మండపం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వసంత మండపం. ఎప్పటి నుంచో 1970 నుంచి కూడా దాని మీద ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆనాటి మాజీ శాసనసభ్యులు నరసింహారెడ్డి గారైతేమి, సదాశివరెడ్డి గారైతే, మా చిన్నతాత గారు సదాశివరెడ్డి గారైతేమి, దాని గురించి ఎంత కాంట్రవర్సీ వచ్చినా, ఎంత ఇబ్బందికరమైన విషయం వచ్చినా దాన్ని ఎవరు కూడా కదపలేదు. అక్కడ ఒక చిన్న ఒక ఇటుక మొక్క కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకు అంటే పీస్ ఆఫ్ మైండ్, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలి. కావాలని స్పెషల్గా పోయి అక్కడ పిల్లర్లు దవ్వడము అంటే ఏం చేయాలని చెప్పేసి ప్రజల మనోభావాలతో ఎందుకు డిస్టర్బ్ చేయడం? అంటే గుడి స్థలాలను, మా గుడికి సంబంధించిన మాన్యాలను కాపాడుకోవడం తప్ప? మన మా ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి కాపాడుకోవడం ఏం చేసేది తప్ప? ఇది కదా అన్న మేము చేసేది. మేమేం చేస్తున్నాం? ఏషియన్ మాన్యుమెంట్స్ని కాపాడుకుంటున్నాం. రానున్న రోజులు పాత జ్ఞాపకాలు ఏం చెప్పుకోగలుగుతాం? తర్వాత ఉన్నటువంటి జనరేషన్కి ఏం చెప్పాలి? ఇగో మా ఊర్లో ఇది గొప్పతనం ఉంది, మా ఊరికి ఇది గొప్పది అని చెప్పుకోవడానికి ఏమున్నాయి అన్న? ఏం లేవు. అన్నీ కూడా ఎక్కడిదక్కడ సొంత పేర్ల కోసము, సొంత విధానాల కోసం అని చెప్పేసి జరుగుతూ ఉన్నది, మరి ముఖ్యంగా పటాన్చెరులో. అండ్ ఇందాక ఏదో మార్కెట్ యార్డ్ అసలు ఎందుకు కట్టారో తెలియదు, ఈ మార్కెట్ యార్డ్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పి మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతమైన మార్కెట్ యార్డ్ ఉన్న పటాన్చెరుకి సంబంధించి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? మార్కెట్ యార్డ్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? మీరేం గుర్తించారు? మార్కెట్ యార్డ్ గురించి చెప్తే నాకు నవ్వు వస్తుంది అన్న. ఎందుకంటే ఒక ప్లేన్ గ్రౌండ్ పెట్టిర్రు, దానికి బిల్డింగ్ కట్టిర్రు, ఎద్దుల బండి ఒకటి స్ట్రక్చర్ ఒకటి బిల్డ్ చేసి పెట్టిర్రు. ఎస్, బిల్డింగ్ నిర్మాణం బాగుంది, చైర్మన్ రూమ్ బాగుంది, వైస్ చైర్మన్ రూమ్ బాగుంది. మార్కెట్లో వచ్చే ప్రజలకు ఏ సదుపాయాలు ఉన్నాయన్న దాంట్లో? ఆల్మోస్ట్ 4 చైర్మన్లు మారిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చైర్మన్ లేనిక 3 సంవత్సరాలు పట్టింది అనుకో, అది రెండో విషయం, తర్వాత విషయం. అది 4 చైర్మన్లు మారిన తర్వాత 4 వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇవన్నీ మారిన తర్వాత వీళ్ళు మారుతారు, కానీ అక్కడ పరిస్థితులు ఏం మారతలేవు. అని అక్కడ కూర్చోనికే సదుపాయాలు లేవు. అక్కడ ఒక ప్లేన్ గ్రౌండ్ పెట్టిరు. అంటే ఒక మార్కెట్ రావాలి, పక్క ప్లేస్ ఊరోళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదైనా అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా మాకు కూడా ఊరు పేరు పెరుగుతుంది. అరే పటాన్చెరు మార్కెట్ పోతే ఎట్లా ఉంటుంది? ఒకసారి మలక్పేట్ మార్కెట్ చూడండి అన్న, ఎట్లా ఉన్నాయి షెడ్స్, ఎట్లా ఉంటాయి, వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ వైజ్గా పద్ధతిగా ఎట్లా కట్టున్నాయన్న. అండ్ ఇప్పుడు కూడా షెడ్ల నిర్మాణం జరుగుతుంది కదా, అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది, జరుగుతుంది. రోజు ఎమ్మెల్యే గారు పరిశీలిస్తూ ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న శివానందం గారు అయితే రోజు ఫోటోలు అయ్యే పెడతా ఉన్నారు. పెద్ద పెద్ద బ్రిడ్జ్లు అయినా సముద్రం మీద జరుగుతున్న బ్రిడ్జ్లే తొందర పూర్తవుతున్నాయి. ఇది 10 సంవత్సరాల క్రితం పూర్తయినటువంటి మార్కెట్ యార్డ్ ఇంకా నిర్మాణాలనే ఉంటాయి. అంటే ఇంకో ఈ జెన్జీ పోతుంది, తర్వాత నెక్స్ట్ వస్తారు, ఆ నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత కట్టడాలు జరుగుతాయి. కానీ దానికి చైర్మన్లకు పదవుల కోసమా అన్న? మాకు మార్కెట్ యార్డ్ పదవుల కోసం కాదు, అదొక హబ్ కావాలి. 10 మంది
మా ట్రేడింగ్ చేయాలి. అక్కడికి వచ్చి ఒక నా చుట్టుపక్కల ఉన్నటువంటి 40 గ్రామాల వాళ్ళు వచ్చి వాళ్ళ కూరగాయలు అమ్ముకోవడం, వాళ్ళు బిజినెస్ చేసుకోవడం, మా ఊరికి కూడా మంచి పేరు వస్తుంది కదన్న. ఏముందన్న, సదుపాయాలు లేవు, మినిమం కట్టేసి లేదు. నాయకులు మాత్రం పదవి అలంకరణలకు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అండ్ ఇదే మార్కెట్ యార్డ్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లైసెన్సుల విషయంలో కొంత స్కామ్ జరిగింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేశారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళే చైర్మన్లు అయ్యారు. మరి ఆ స్కామ్లు ఏమన్నా బయటకు వచ్చినట్టు మీకు ఏమన్నా అనిపించింది? అవి రావన్న. భారతీయ జనతా పార్టీ వస్తేనే, భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఆ చైర్ మీద కూర్చుంటేనే ఒక్కొక్కరిని వెతికి 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 మరీ ఆ స్కామ్లు బయటపెట్టే పరిస్థితి వస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వీళ్ళ మీద బురదలు వేసుకున్నారు తప్ప అక్కడ ఎవరు స్కాములు బయట పెట్టారు. ఏమేమి ఒక 2-3 సందర్భాల్లో మేము వెళ్ళినాం. ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నప్పుడు అదే గ్రౌండ్కి మేము పోయినాం. అంటే అదే గ్రౌండ్లో మేము అమిత్ షా గారి సభ చేయడం జరిగిందా, ఆ సభకు నేను కన్వీనర్గా వ్యవహరించినాము. ఆ టైంలో మొత్తం సెంట్రల్ టీం అంతా వచ్చింది. ఎస్పీజీ వాళ్ళు కానీ, ఎస్పీలు కానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి టోటల్ అమిత్ షా గారు వస్తే, సెక్యూరిటీ కానీ వస్తే దీన్ని మార్కెట్ యార్డ్ అంటారా అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూ పోయారన్న మా మీద. ఇదా మీ పరిస్థితి అని చెప్పేసి, ఇది మార్కెట్ యార్డ్ అంటారా, దీనికి ఈడ పెడతావా నువ్వు మీటింగ్ అని చెప్పేసి. సో అంటే అక్కడ జనాలు అక్కడ జరుగుతున్న పరిస్థితి చూసి అక్కడ వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి పోల్చుకుంటే ఈ డెవలప్మెంట్ ఎట్లున్నది, తెలంగాణ వచ్చిన తర్వాత వెనకబడ్డం కానీ ముంగడికి మాత్రం పోయిన పరిస్థితి మా పటాన్చెరు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం అన్న, జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ గురించి చాలామంది నేను ఇట్లా బండి మీద వెళ్తున్నప్పుడు నాతో చెప్పిన మాటలే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అద్భుతమైన ఫంక్షన్ హాల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనపడుతుంది, కానీ అది కొంతమందికే సొంతమైపోయింది. పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ అనుచరులు ఫంక్షన్లో పార్టీలో చేసుకోవడానికే తప్ప సామాన్యులకు అసలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉందా అన్న జీహెచ్ఎంసీ? చాలా మంచి ప్రశ్న వేసారు గోపి గారు. ఎందుకంటే అరే ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఫంక్షన్ చేసుకోవాలంటే వేల రూపాయలు అవుతాయి. ఒక సతి సామాన్యుడు కూడా ఉపయోగపడడానికే కదా మనం జిహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం. గవర్నమెంట్ స్థలాల్లో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో అదే కదా మనం కన్స్ట్రక్ట్ చేసుకునేది. 1000 రూపాయలు, 25,000, 30 రూపాయలు తీసుకుంటే ఆ పేదవాడు ఏడికేళ్ళు వచ్చి కట్టుకొని పోతాడన్న. మెయింటెనెన్స్ పేరు చెప్పుకొని 25,000, 30,000 వసూలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఒకసారి చూడండి, పేదవాడు ఒక్కరు కూడా ఫంక్షన్ హాల్లో చేసుకోనికి పరిస్థితి లేదు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మున్నూరు ఫంక్షన్ హాల్ తీసుకోండి, ముదిరాజ్ ఫంక్షన్ హాల్ తీసుకోండి, వాళ్ళే ఇంకా తక్కువకి ఇస్తారన్న. పోయి రిక్వెస్ట్ చేసుకుంటే 5,000, 10,000 వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంఘాలలో జరుగుతున్నటువంటి ఇప్పుడు వైష్ణవి కళ్యాణ మండపం ఏంది, జిహెచ్ఎంసీ ఫంక్షన్లు ఎందుకు కట్టిరు, ఎవరిని ఉద్ధరించడానికి కట్టిరు? అది ఓన్లీ ఒక టీఆర్ఎస్ హబ్ లాగా టీఆర్ఎస్ పార్టీలు చేసుకోవడానికి మాత్రమే, బీఆర్ఎస్ పార్టీల కోసం మాత్రమే అది కడుతున్నారనే విషయాన్ని మాత్రం క్లారిటీ మాకు అనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన ఫీజు కూడా ఆన్లైన్లో 20,000 రూపాయల వరకు ఏమో డీడీ తీయాలి అన్నట్టు విన్నాను. నిజమేనండి అది? ఇప్పుడు ఆన్లైన్లో మీరే చూస్తారు, నేను కావాలంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. ఒక మా కార్యకర్తనే ఒకటి పోయి అడిగితే వారికి మినిమం 25,000 రూపీస్ విత్ 20,000 ఇది, ఇంకా 5,000 ఇంకా సపరేట్ ఏదో ఛార్జెస్ ఉన్నాయని చెప్పి 25,000 రూపాయలు చెప్తా ఉన్నారు. అంటే ఎవరి పర్పస్ కోసం కట్టినది, ఎవరి సొమ్ము, ఎవరి అబ్బసొమ్ము? అది ప్రజల సొమ్ము, ప్రజలకే ఉపయోగపడాలి, ప్రజలకే మేలు జరగాలి. ప్రజలు పేదవాళ్ళ కోసం కట్టినటువంటి హాల్ని పర్సనల్ యూజులు చేయడం ఫస్ట్ అది మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాడన్న పేరు మీకుంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిఎంసి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 9 డివిజన్లు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. ఎట్లా 9 డివిజన్లో కనీసం 1-2 అయినా గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయా బీజేపీ? భారతీయ జనతా పార్టీకి 9కి 9 డివిజన్లో మంచి అద్భుతమైన క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ 9లో ఎగరేయడం ఖాయం. మేయర్ సీట్ కూడా కొడుతున్నాం మేము సిఎంసి. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న గోదావరి అంజిరెడ్డి గారి పనితీరు బాగోలేదు, కొంత ఒక వర్గానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి మీ పార్టీ నుంచే చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆవిడ ఆధ్వర్యంలో సిఎంసి ఎన్నికలకు వెళ్తే ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదని ఇంటర్నల్గా మీ పార్టీలో మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కదా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఎవరో 1, 2, 2, 3 పడరాని వాళ్ళు స్వార్థం కోసం ఏదైనా చెప్తే చెప్పొచ్చేమో. కానీ 2024 వారు జిల్లా అధ్యక్షురాలు తీసుకున్న తర్వాత మేము కమిటీ అందరం కూడా వారు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఉన్నటువంటి పరిస్థితిలో మాకు కళ్ళ ముందు వచ్చినటువంటి టార్గెట్ పటాన్చెరు మొత్తం సంగారెడ్డి జిల్లా 5 నియోజకవర్గంలో అసెంబ్లీలో
చేతన యాత్రలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 5 నియోజకవర్గంలో 5,000 మందితోటి ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన వెంటనే స్టేట్ పార్టీ అధిష్టానం మాకు ప్రైమ్ మినిస్టర్ గారు 2 అల్టిమేట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. పటాన్చెరులో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఒకటి, రెండోది ఆందోళన నియోజకవర్గం జరిగిన జోగిపేట దగ్గర జరిగినటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ 2 ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రెస్ తోటి ఎంపీ ఎలక్షన్లో మేము పొట్లాడితే జస్ట్ కొంచెం త్రుటిలో జైరాబాద్ పార్లమెంట్ తప్పింది. కానీ ఇదే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం కానీ సంగారెడ్డి నియోజకవర్గం కానీ అద్భుతమైన ఓటింగ్ తోటి ముందుకు పోవడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. మా పార్టిసిపేషన్ పార్లమెంట్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు చాలా బలంగా వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ మెంబర్షిప్ స్టేట్లో 5వ స్థానంలో ఉన్నాం. 1,65,000 మంది సో మేము మెంబర్షిప్ని చేయడం జరిగింది జిల్లాలో. అలాగే 2,000 మంది యాక్టివ్ మెంబర్షిప్ని చేయడం జరిగింది. తర్వాత ఇచ్చినటువంటి మా టార్గెట్లో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ 2 కూడా గెలవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఇదివరకు కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నారాయణఖేడ్ నుంచి కానీ ఆందోళన నుంచి కానీ మరి ఈ 5 నియోజకవర్గాల నుంచి ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 18 మంది సర్పంచులు, 15 మంది ఉప సర్పంచులు, సుమారు 150-200 మంది వార్డు మెంబర్లు, తర్వాత వచ్చినటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో 11 మున్సిపాలిటీలు ఉంటే 250 మున్సిపల్ కౌన్సిలర్లలో 235 కౌన్సిలర్లను మేము పోటీ చేయించినాం. అంటే బీజేపీ ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేదు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. ప్రతి దగ్గర కూడా మా క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. కొన్ని మైనార్టీ ప్లేసెస్లో కోయూరు లాంటిది సంగారెడ్డి దగ్గరలో కొన్ని మైనార్టీ ప్లేసెస్లో తప్ప మిగతా ప్రతి దగ్గర కూడా కౌన్సిలర్ నిలబెట్టినాం. ఒక వైస్ చైర్మన్ గెలుచుకున్నాం. మరి ఆధ్వర్యంలో సాధ్యమైందని ఈ సందర్భం కూడా తెలియజేస్తాం. మన పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారంలో ఆల్మోస్ట్ మేమందరం కూడా అనుకున్నాం, జర్నలిస్టులు కూడా ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఇదివరకు ఎప్పుడు లేని విధంగా నిజంగా జిన్నారం సంబంధించిన సీనియర్ నాయకులు మా ప్రతాపన్న అయితేనేమి, మా నరసింహరావు అన్న అయితేనేమి, వాళ్ళు ఎప్పటి నుంచి కష్టపడతా ఉన్నారు. 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి బీజేపీ ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ గెలవాలని, ఎంపీటీసీ గెలవాలని, సర్పంచ్లు గెలవాలని వాళ్ళు ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని కష్టపడుతున్నటువంటి నాయకులు, ప్రతి పోరాటంలో పాల్గొనే నాయకులు. అట్లాంటి వాళ్ళు కష్టపడి వాళ్ళు గెలిచింది డబ్బుతో కాదన్న, 4 కౌన్సిలర్లు గెలిచారు. అది కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు, వాళ్ళ సిద్ధాంతాలకు, ప్రజలకు మేమున్నామనే భారతీయ జనతా పార్టీ నాయకులు మేమున్నాము అని చెప్పే ప్రయత్నంలో ప్రజలు కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కొంచెం అవతల వారిలో ధనబలంతో దొంగ పనులతోటి కొంచెం ఏదో చేసినా మిక్సింగ్ చేసినా కొంచెంలో త్రుటిలో మిస్ అయింది. కానీ సరే ఇదివరకు లేని విధంగా చాలా రోజుల తర్వాత నిజంగా మేము ఒక వైస్ చైర్మన్ గెలిపించుకున్నామనే ఆనందం మాకుంది. కానీ దాంట్లో బాధ కూడా జస్ట్లో మిస్ అయిందే, మాకు చైర్మన్ అవుతుంటేమే అని చెప్పేసి కొంచెం బాధ కూడా ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి మా జిల్లాలో 11 మున్సిపాలిటీలు, పటాన్చెరు నియోజకవర్గ 5 మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. అంటే దీనికి కొనసాగింపుగా ఏవైతే మన పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీల్లో నిజంగా కొన్ని చోట్ల అయితే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు ముచ్చమట్లు పట్టించారు మీ బీజేపీ క్యాండిడేట్లు. వీళ్ళు గెలిచే చోట్ల కూడా కొంత నాయకత్వం సహకరించకపోవటం వల్లే ఇంత లాస్ జరిగింది పటాన్చెరులో. లేకపోతే ఇంకా 1-2 మున్సిపాలిటీలో వైస్ చైర్మన్లు అయ్యేవాళ్ళు, ఇంకొంతమంది కౌన్సిలర్లు గెలవగలిగే వాళ్ళు అనేది ఒక మాట. దాన్ని అంగీకరిస్తారా ఒకటి మొన్న ఎన్నికలు వచ్చిన తర్వాత మాకు వచ్చినటువంటి సమయం 5 నుంచి 7 రోజులు. సో రిజర్వేషన్ చూస్తూ నాయకులతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ రిజర్వేషన్ ఉన్న ప్రతి కార్యకర్త ఎవరైతే పోటీ చేసారో వాళ్ళ సొంత ధైర్యంతో బలంతో నిలబడి కష్టపడి కృషి చేసినటువంటి నాయకత్వం. మా కృషి లోపం ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గారు వారు కూడా రావడం, మా ఎంపీ గారు కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క మున్సిపాలిటీ తిరగడం, ఈ 2 నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు పర్యటించడం. సో ఇది కొంచెం మాకు బలాన్ని చేకూర్చినాయి. రేపు ఇది కూడా చెప్తున్నా ఉన్నాను, ఎందుకంటే మార్పులు జరుగుతున్నాయి గోపి గారు. ఎస్ మేము కొంచెం ఇంకా నిన్నటి కంటే ఈరోజు బాగుంది, ఈరోజు కంటే రేపు ఇంకా బాగుంటుందని ఆలోచనతో
పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మేము ముందుకు పోవడానికి మా వంతు ప్రయత్నం మేము కష్టపడతాం. అండ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా మీరున్నారు కాబట్టి ఈ ప్రశ్న పదే పదే అడుగుతూ ఉన్నాను. సంగారెడ్డి జిల్లా బీజేపీలో బీసీ వాదం బలంగా అందుకుంటూ ఉంది. కొంత రెడ్ల రాజకీయం ముదురుతూ ఉంది బీజేపీలో. బీసీలకు ఎప్పుడు అవకాశం ఇస్తారు అని చాలామంది బీసీలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ అంజిరెడ్డి గారి వాళ్ళ ఇంట్లోనే 3 పదవులు ఉన్నాయనేది వాళ్ళ ఆరోపణ. బీసీలకు అవకాశం ఇవ్వాలి కదా, జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ఇవ్వరా? భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఎప్పుడు నిలబడుతుందండి? దానికి మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఫస్ట్, మీరు ఒకసారి 3 సంవత్సరాలు వెనుకకు పోతే 2023లో తీసుకుంటే మా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గంలో 2 వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఇంకా 3 నియోజకవర్గాలు వచ్చి జనరల్ కేటగిరీ నియోజకవర్గం. పటాన్చేరు, నారాయణఖేడ్, సంగారెడ్డి. మన ఎమ్మెల్యే ఎలక్షన్లో 3కి బీసీ, జనరల్ కేటగిరీలో 3కి బీసీకి కేటాయించడం జరిగింది. ఆందోళన మరియు జైరాబాద్ నియోజకవర్గంలో అది ఎట్లా ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వారికి కేటాయించడం జరిగింది. అదే కాకుండా ఒకవేళ ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకున్నా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు ఒకసారి లెక్క పెట్టుకున్న ఈ మొత్తం 10 సీట్లు ఉంటాయన్న. 10 సీట్లో 6కి బీసీ కేటాయించగా, ఒక దుబ్బాక సిద్దిపేట జనరల్ కోటా పోగా, ఒక 2 ఎస్సీ కోటా పోగా 6 సీట్లు బీసీ కేటాయించడం జరిగింది. అదే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో చూసినా కూడా ఇక్కడ రగన్నకు జనరల్ కేటగిరీలో ఉన్న అక్కడ బీవీ పాటిల్ గారు, అంటే మా సంగారెడ్డి జిల్లా అనుబంధంతో ఉన్నటువంటి 2 పార్లమెంట్లో కూడా ఒక జనరల్ కేటగిరీ, ఒకటి బీసీ కేటగిరీలో వచ్చింది. అదే కాకుండా మా జిల్లా కమిటీలో ఒకసారి చూడండి, 21 మందితో మా జిల్లా కమిటీ ఉంటే జనరల్ సెక్రటరీలు 3 ఉంటే 2కి బీసీలకు కేటాయించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్లు 5 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉంటే 3కి బీసీలకు కేటాయించడం, సెక్రటరీలకు 3ని కేటాయించడం జరిగింది. మోర్చాలు ఉంటాయన్న, మాకు వింగ్స్ ఉంటాయి. యువ మోర్చా అని చెప్పేసి యువ మోర్చాకి జనరల్ కేటగిరీ ఉన్న ఒక యాదవ్ పిల్లాడికి ఇవ్వడం జరిగింది. మహిళా మోర్చా జనరల్ కేటగిరీ ఉన్న మీనా గౌడ్ గారు అని చెప్పేసి ఒక గౌడు సామాజిక వర్గం సంబంధించినటువంటి వారికి ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏదైతే జనరల్ కేటగిరీస్లో ఉన్నాయో వాళ్ళన్నింటిలో కూడా బీసీలకు ఎట్లా బీసీ కోటా ఉంటుంది, ఆ వింగ్ ఉంటుంది. ఎట్లా చూసినా కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎస్పెషల్గా బీసీల కోసం మాత్రం బరువు బలిగిన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సముచిత స్థానమే కల్పించిన మండల అధ్యక్షుల విషయంలో తీసుకోండి, ఆర్గనైజేషన్ విషయంలో తీసుకోండి, ఏది తీసుకున్నా రిజర్వేషన్లో కానీ బీసీలకు మాత్రం ఎక్కడ అన్యాయం చేసిన. మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా? బీజేపీలో ఒక మహిళా నాయకురాలు 100 కిలోమీటర్లు తిరుగుతూ ఇన్ని కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటే ఆవిడ టార్గెట్గా రాజకీయం జరుగుతుందని, ఆవిడ మీద కుట్ర జరుగుతుంది, అందుకే ఆవిడని తొలగించాలన్న వాదనలు వినపడుతున్నాయి అన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? అన్న ఒక్కటి చెప్తాను, నేను అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మోదీ గారు మహిళ అంటే మనం మైనార్టీ చూసుకున్నాం, ఓబీసీ చూసుకున్నాం, ఎస్సీని చూసుకున్నాం, ఎస్టీ చూసుకున్నాం. మహిళ అనే రిజర్వేషన్, సపరేట్ రిజర్వేషన్ని పార్లమెంట్లో బిల్ పాస్ అయిందన్న. వాళ్ళకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి బిల్లు పాస్ అయితే, బిల్లు పాస్ చేస్తే దాన్ని వీగిపోయింది. అంటే బిల్లు ఎప్పుడైతే అలా ప్రమోట్ చేసిర్రో, ప్రజెంట్ చేసిర్రో, కొన్ని పార్టీలు వ్యతిరేకించడంతో బిల్లు వీగిపోయింది, ఆగిపోయింది. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజల యొక్క తీర్పు ఏ రకంగా ఉందో మీరు అందరూ చూసారు కదండి. బెంగాల్లో చూసారు, ఒక మహిళ ఉండి కూడా మహిళా బిల్లు వ్యతిరేకం చేసినటువంటి బెంగాల్కి ఏ రకమైన పరిస్థితి పడింది అంటే, ప్రజలు ఒక మహిళల పట్ల ఇప్పుడు కూడా సమాజంలో ఓ వివక్ష ఉందన్న, అది మారుతుంది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, వారికి మనం గౌరవం ఇచ్చే పూర్తి బాధ్యత మనది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచి ఇంటి పని చేసుకొని వచ్చి పార్టీ పని చేసుకొని ముందుకు పోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ మహిళలు రాజకీయాలు రాణించాలని ఎట్లయితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎట్లయితే కోరుకుంటుందో, అది ఆన్ యాక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరు నిలబడాలి. మహిళలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. శేఖర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులో ప్రతిపక్షాలు విమర్శలు చేసి ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అనుకుందాం. ఇక్కడ గోదావరి అంజిరెడ్డి గారి విషయంలో సొంత పార్టీలోనే విమర్శలు వినపడుతున్నాయి, ఆవిడని తప్పించాలన్న ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు కదా అనేది నా ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కానీ ఒకసారి ఒక మనిషిని తీయాలి పెట్టాలి అని అంటే భారతీయ జనతా పార్టీలో అది అంత ఈజీ విషయమైన కాదు. ఎందుకంటే వారు సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అన్న మాకు క్యాలెండర్ ఉంటుందన్న, ప్రతి 365 రోజులకు భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్ ఇస్తారు. ఆ 360 రోజులకు
ప్రతిరోజు అన్న నేను మీకు ఇది కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను. మేము 30 నెలలు అయింది అధ్యక్షురాలుగా వారు తీసుకొని మా కమిటీ మేము ఛార్జ్ తీసుకొని రెండోసారి తీసుకుని 6 నెలలు అయింది. ఈ 30 నెలల నుంచి ప్రతిరోజు మా క్యాలెండర్ ఉంటుందన్న. మేము ఎక్కడికి వెళ్ళినాం, ఎక్కడ పర్యటించినాం, ఏ బూత్కి వెళ్ళినాం, ఏ వాడకి వెళ్ళినాం, ప్రతిరోజు నిరంతరం ఏదో కార్యక్రమంలో ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. సో మహిళల పట్ల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విపక్ష చూపించదు. ఇవి పూర్తిగా మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, ఎందుకంటే రాబోయే సీఎంసీ ఎన్నికల్లో కొల్కూరి రాజశేఖర్కి బీజేపీ నుంచి పటాన్చెరు నుంచి టికెట్ రాబోతుంది అని చాలామంది బయట మాట్లాడుకుంటూ ఉన్న నేపథ్యంలో పటాన్చెరు నుంచి రాబోతుందా టికెట్, లేకపోతే జేపీ కాలనీ కూడా అయినట్టుంది, జేపీ కాలనీ నుంచి రాబోతుందా? అన్న నేను 2012లో రాజకీయంలోకి వచ్చినామన్న. ఇంచుమించు 15 సంవత్సరాలు అయింది. ఏ రోజు కానీ ప్రజలలో ఉండాలి, మా ఫ్యామిలీ కానీ, మా కుటుంబంలో కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ, మా తాతగారు కానీ, మేము తీసుకున్నటువంటి మా పొలిటికల్ ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీస్లో కూడా ఒకటే ఏంటంటే పదవుల కోసం ఆశపడి స్వార్థాల కోసం మేము రాజకీయాలకు రాలేదు. 14లో ప్రయత్నం చేసినాం, రిజర్వేషన్ రాకున్నా పార్టీ ఎవరిని నిలబెట్టినా వాళ్ళ కోసం మేము కష్టపడ్డాం. 2020లో ప్రయత్నం చేసినాం, ఆ రోజు రిజర్వేషన్ రాకున్నా ఆ రోజు నిలబట్టినట్టు ఆ రోజు నేను పట్టణ అధ్యక్షుడిగా ఉన్నా. 2020లో ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని పోటీ చేసినప్పుడు నేను పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాం. అందరం కలిసి సమన్వయం చేసినాం. అక్కడ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చాలా పవర్ఫుల్గా ఉన్నా మేము పాండవ సైన్యమైనా సరే బలంగా నిలబడ్డాం. ఉన్నటువంటి మంత్రిని కూడా 3 చెంటలు నీళ్లు దాపించినాం. ఉన్నటువంటి టీం వరకు రేపు ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీ రాజశేఖర్ నువ్వు పొలిటికల్గా నిలబడడానికి లేదు, నువ్వు ఆర్గనైజేషన్ పని చేయమని పార్టీ ఆదేశిస్తే అదే పని చేస్తా, పార్టీ ఎక్కడ పోటీ చేయమని కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. కార్యకర్తలకు కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి పార్టీ అవకాశం ఇస్తే పార్టీ ఏం చెప్తే చేయడానికి సిద్ధం. అంటే అంజిరెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి, మీరు గోదావరి గారి టీంలో ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి పటాన్చెరుకి జనరల్ రిజర్వేషన్ తెప్పించుకొని పటాన్చెరు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రాజశేఖర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది విన్న మాట. అన్న ఒకటి రిజర్వేషన్ వస్తే ప్రయత్నం చేస్తాము, ఇంకా పైన మొత్తం పార్టీ నిర్ణయం. ప్రజలు ఒకసారి అవకాశం రిజర్వేషన్ అనుకూలంగా వచ్చి రాజ్యాంగం ఇది జనరల్ కోటాలో ఉంది అంటే ఐ ట్రై, నేను అడుగుతా, పార్టీకి అభ్యర్థన పెట్టుకుంటా, రిక్వెస్ట్ చేసుకుంటా, ఒకసారి అవకాశం ఇవ్వండి. లేదు నీకన్నా బలమైన వాళ్ళు ఎదుటి పార్టీ నుంచి వచ్చినా, ఉన్న పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినా కూడా నేను పార్టీకి పనిచేయడానికి సిద్ధం. అండ్ ఒకవేళ జేపీ కాలనీ రిజర్వేషన్ మీకు అనుకూలంగా వస్తే అక్కడి నుంచైనా సిద్ధమైన? మేము పోటీకి అయితే 2 డివిజన్లో ఎక్కడ జనరల్ వచ్చినా నేను అభ్యర్థన, ఈ 2 డివిజన్లు ఏది వచ్చినా కూడా మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్సీ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షురాలకి, మరి రాష్ట్ర పార్టీకి కూడా మా అభ్యర్థులు నేను వారికి తెలియజేయడం జరుగుతుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీలో పటాన్చెరు పట్టణంలో చాలా కొట్లాటలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రేపు సీఎంసీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి బీజేపీలోకి రాబోతూ ఉన్నారు, వాళ్ళు బీఫాములతోనే రాబోతున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. అట్లా ఎవరన్నా వస్తే ఆహ్వానిస్తారా? నిజంగానే ఆ ప్రాసెస్ ఏమన్నా నడుస్తుంది అలా? ఒకటి పార్టీ బలం చేకూరుతుంది, బలమైన అభ్యర్థులు వస్తే మా జిల్లా అధ్యక్షురాలు కానీ, పార్టీ అధిష్టానం కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, మా ఎంపీ ఎమ్మెల్సీ గారు కూడా ఒకటే విషయం చెప్తారు, బలమైన అభ్యర్థులు వచ్చి చేరితే మాత్రం డోర్స్ ఆల్వేస్ ఓపెన్. ఖచ్చితంగా పార్టీ గెలిపే మాకు ముఖ్యం. ఈసారి సీఎంసీలో మేయర్ సీటుని మేము కంపల్సరీ మేము కైవసం చేస్తాం. ఈ ఛాలెంజ్ మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ 75 డివిజన్లో అంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అట్లా చూసుకున్నా మాకు ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్ లాంటిది అది. ఖచ్చితంగా మేము ఈసారి 100% విజయం సాధిస్తామని పూర్తి నమ్మకం. ఆ ప్రాసెస్లో కొత్త వారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అధిష్టానం ఆల్రెడీ డోర్స్ ఓపెన్ చేస్తారు, స్వీకరిస్తారు కూడా. అండ్ జిల్లా బీజేపీ కార్యదర్శిగా మీ పని మీరు చేసుకుంటూనే పటాన్చెరు పట్టణం మీద బాగా ఫోకస్ పెట్టారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అందుకే రకరకాల ఇష్యూల మీద రాజశేఖర్ పొద్దున్న లేస్తే రోడ్డు మీదకి వచ్చి నిరసనలను లేకపోతే ప్రజలకి ఆ సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక టాక్. అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే బాగా ఫోకస్ పెట్టారా ఈ పటాన్చెరు 2 డివిజన్ల మీద? నేను ఇదివరకు కూడా చెప్పిన గోపి గారు, 2012 నుంచి నేను ప్రయాణం చేస్తూ ఉన్నా, ప్రతి ఉద్యమంలో పాల్గొన్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా.
లక్ష్మణ్ గారు యాత్రలు చేస్తే పాల్గొన్నాం. తర్వాత జరిగిన ప్రతి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి 2014 నుంచి చేసే ప్రతి ప్రయత్నంలో పాల్గొన్నాం. ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి విషయంలో ఏ రోజు పార్టీ ఏ లైన్ ఇచ్చినా పనిచేస్తాం. ఎలక్షన్ చూడండి అని ఒకసారి మీరు మా ప్రొఫైల్స్ చూసినా కూడా మా ఎన్నికల్లో 2020లో మేము ఓడిపోతే 2020 డిసెంబర్లో మేము ఓడిపోతే 2020 డిసెంబర్ అదే ఓడిపోయిన 15 రోజులకు మేము పని స్టార్ట్ చేసేసినాం. మేము అందరం కలిసి తీర్థయాత్రలు పోయి దేవుణ్ణి మంచి బలంగా మొక్కుకొని ఈసారి పార్టీ బలంగా కావాలని ఆ శివుడి ఆశీర్వాదం తీసుకొని వచ్చి ప్రతి కార్యక్రమంలో మేము ముందుకు వచ్చినాం. మీకు ఇదే హాస్పిటల్ విషయం ఎప్పటి నుంచో కొట్లాడటం జరిగింది. ఇదే డ్రైనేజ్ల విషయం మీరు ఒకసారి యాక్సిస్ బ్యాంక్ పక్కన చూస్తే ఎప్పుడో 2015లో 9 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఆ డ్రైనేజ్ వర్షం పడేటక్కల అక్కడ ఉన్నటువంటి మీరు అది ఒకటి గమనించండి. యాక్సిస్ బ్యాంక్ పక్కన బ్రిడ్జ్ ఉంటుంది కదా, వాటర్ అంతా నిండిపోయి రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్లు ఇళ్ళకి పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో టీఆర్ఎస్ పాలన వ్యతిరేకిస్తూ ఆ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినాం. ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. కానీ నేషనల్ హైవేస్ ఎక్స్టెన్షన్ రూపంలో అది సెంట్రల్ గవర్నమెంట్ తీరుస్తుంది. ఆ రోడ్ ప్రాబ్లమ్ ఆ డ్రైనేజ్ ప్రాబ్లం తీరుస్తూ ఉన్నది అని ఇప్పుడు ఎట్లా డ్రైనేజ్ రోడ్ గురించి చెప్పినా కాబట్టి ఒకసారి మీరు పటాన్చెరు అంతా ఒకసారి తిరిగి చూడండి అన్న. ఈ టీఆర్ఎస్ పాలన ఒకసారి బీఆర్ఎస్ పాలన అదే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన ఒకసారి మీరు గమనించినట్టయితే రోడ్లు ఏమో 2-3 ఫీట్లు పైకి లేచినాయి, ఇండ్లు ఏమో కిందికి పోయింది. వర్షం పడితే వర్షం నీళ్ళు అన్నీ ఇళ్ళకి పోతున్నాయి. మీరు అన్నీ కూడా కట్టగట్టినట్టే అయిపోయింది. ప్రతి నువ్వు ఎక్కడైతే చూడండి ఇండ్లు ఏమో కిందికి పోయినాయి. ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు చూడండి ఒకసారి శాంతినగర్ శ్రీనగర్ రోడ్డు చూడండి అన్న, 6 నెలలు అయింది. ఒక చిన్న స్ట్రెచ్ 4 పాయింట్ల రోడ్డుని వేయలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉండేది, టీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే, బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే. చివరిగా పటాన్చెరు రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినాయి అంటే ధన ప్రవాహం ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు కూడా ఆర్థికంగా ఉన్న వ్యక్తులే ఉంటారు అనేది ఒక మాట. మీరు కార్పొరేటర్ అవ్వాలన్న తపనతో పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో రేపు రాబోయే సీఎంసీ ఎన్నికల్లో బాగానే సిద్ధం చేసుకున్నారా డబ్బులు గట్టిగానే? ఎందుకంటే మీది మంచి కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం, ఆర్థికంగా రాజశేఖర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయని చెప్పి నాతో చాలామంది చెప్తూ ఉన్నారు. ఉన్నాయా అన్న? డబ్బుల విషయం అంటే అన్న, ఎంత దుప్పట్టు ఉంటే అంత జాపుకొని పండుకుంటాం, ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేసుకుంటాం అన్న. మేము ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి అన్న, మా కుటుంబం గురించి కొలుకూరు కుటుంబంలో మేము ఇంతమంది, మేము 3 కుటుంబాలు అన్న మావి. ఎక్కడ కూడా ఒక చిన్న గజం దోపిడీ చేయడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఒక రెడ్ లైన్ ఇదే కొలుకూరి రాజశేఖర్ రెడ్డి కానీ, ఇదే కొలుకూరి అమరేందర్ రెడ్డి కానీ, ఇదే కొలుకూరి రామచంద్ర రెడ్డి కానీ, శంకర్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, మా కుటుంబంలో మేము 5-6 మంది ఉన్నామన్న. ఎక్కడ సరే మా విధానాలు మా పార్టీలు వేరైనా చివరి అంతిమ లక్ష్యం మా తాతగారు ఇచ్చినటువంటి ప్రజాసేవనే, ప్రజా శ్రేయస్సే ఇంపార్టెంట్, ప్రజల మేలు కోసమే ఇంపార్టెంట్. ఆయన సంపాదించుకోవాలంటే 1994లోనే స్టేట్ 2వ స్థానంలో వచ్చినటువంటి ఎమ్మెల్యే అన్న. కొన్నిసార్లు మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది నాయకులయ్యారు, కీర్తిశేషులైన చాలామంది పెద్ద నాయకులు. ఇప్పుడు టైగర్ నరేందర్ గారు తీసుకోండి, మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారిని తీసుకోండి, మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి గారు తీసుకోండి. కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుందంటే ఇంత సేవ చేసిన తర్వాత ఒక చిన్న బిల్డింగ్కి కూడా పేరు పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితి, ఇంత అధ్వానమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నందుకు కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల చూడండి అన్న, చందనార్ అక్కడ చూడండి, ఒక పీజీఆర్ స్టేడియం అని. సో ఇక్కడ మార్పు జరగాలన్న, మార్పు జరగాలి అంటే పాతవి ఏంటో, ఎవరు ఎందుకోసం కష్టపడ్డారు, ప్రజల కోసం నిలబడ్డారు, కానీ ప్రజల మనసులో మాత్రం నాయకులు పొరపాటు చేస్తురేమో అని ప్రజల మనసులో మాత్రం కొలుకూరి వంశానికి నుంచి కానీ మేము వస్తే కూడా ఒకటే క్లియర్గా ఎక్కడ కూడా మాకు రెడ్ మార్కు, ఎక్కడ కూడా మేము తప్పు చేసినట్టు, ఏడనన్న ఒక గజం తిన్నా, ఒకరిని మోసం చేసినా మమ్మల్ని నడి రోడ్ల నిలబెట్టి మాకు ఉరి తీసేయండి అని కూడా ఈ ఛాలెంజ్ కూడా విస్తున్నాం. ఇదే కాదు, రేపైనా సరే మాకు జనబలం మాకు అండగా ఉంది. ఆ ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తాం. మాకు మా అధిష్టానం బాగుంది, మాకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఉంది అనే నమ్మకంతోనే మేము ముందు పోయే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ 13 ఏళ్ళు పటాన్చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి గారు పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటల్లో పటాన్చెరు నియోజకవర్గం వాస్తవానికి ఇంకా అభివృద్ధి చెంది ఉండాల్సింది, ఇప్పుడు అభివృద్ధిలో వెనకబడినట్టుగానే మనం పరిగణించాలి అని.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు కొల్కూరి రాజశేఖర రెడ్డి గారు? అలా 3 సార్లు వారికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు ప్రజలు. మొదటిసారి 2014లో తెలంగాణ అవకాశం వచ్చింది, వారికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. రెండోసారి తెలంగాణ సాధించిన తర్వాత డెవలప్మెంట్ రావాలి, ప్రజలు కూడా మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు. మూడోసారి కూడా అంటే కొంచెం లెస్ మార్జిన్తో బయటపడడం జరిగింది. సరే, మూడోసారి జరిగిన పరిణామాలు ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, అన్నీ తెలుసు. అంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు ఇంకా ఒక ఇన్స్టిట్యూట్, ఒక ఎడ్యుకేషన్ హబ్ని, ఒక హాస్పిటల్ని నిర్మించుకోలేకపోయినాము, ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాము. అంటే వ్యక్తిగతంగా పటాన్చెరులో ఏ నాయకుడికి మేము వ్యతిరేకం కాదన్న, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మైపాలన్న కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, సత్తన్న కానీ, నందన్న కానీ, శంకరన్న కానీ, మాకు ఇక్కడ చక్కటి వాతావరణం ఏముంటుంది పటాన్చెరులో అంటే పాలసీల మీదనే యుద్ధం చేస్తాం. పర్సనల్గా ఎవరి మీద మాకు యాజిటేషన్స్ లేవు, ఎవరిని పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు. పెద్ద చిన్న అందరితో గౌరవంతో మెలుక్కుంటూనే ముందుకు పోతా ఉన్నాం. కానీ 13 సంవత్సరాల్లో మాత్రం నా పటాన్చెరు వెనుకబడ్డదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. అభివృద్ధి తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతాలు చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల పక్క రాష్ట్రాలను చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నా నియోజకవర్గానికి ఇంత ఫండ్ వచ్చినా, ఇంత డబ్బు ఫ్లో ఉన్నా కూడా, ఇంత కాస్ట్లీయెస్ట్ కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా ఇంకా అభివృద్ధి నోచుకోలేదనే ఉద్దేశంలోనే మేము ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా అన్ని విషయాల మీద మాట్లాడారు. వాస్తవానికి చదువుకున్న వాళ్ళు, మీలాగా హుందాగా ఉండేవాళ్ళు ప్రస్తుత రాజకీయాలకి చాలా అవసరం అని చెప్పి చాలామంది పటాన్చెరు ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు కూడా గట్టిగా పట్టుబట్టి మీ అధిష్టానాన్ని అడిగి బీఫామ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కొల్కూరి రాజశేఖర్ గారిని పటాన్చెరు కార్పొరేటర్గా చూడాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.